ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా బైబిల్ తెరచి యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మను అనాథులనుగా విడువను. మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, మీకు స్తోత్రాలు నైనా. ఘనత, మహిమ, ప్రభావాలకు ఆధారుడా, నీకు స్తోత్రాలు నైనా. ఈ దినమున అనేక మంది నీ సన్నిధిలో కూర్చుండి నీ వాక్యమును చదువుచూ ఉండగా, నీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా వినుచున్నారని నమ్ముచున్నాము నాయనా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని అయ్యా మా కొరకు దీవించుమని, ఈ లేఖనమును మా కొరకు దీవించి మమ్మల్ని ఆశీర్వదించుమని, ఈ లేఖనముల నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవటానికి కృప చూపమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానములో మనకు ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠాలను నేర్చుకుందాం. యేసు ప్రభుల వారు అంటున్నారు కదా, ఈ రోజున ప్రభుల వారు అంటూ ఉన్నారు, మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని నేను మీకు అనుగ్రహిస్తాను, చేస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారి నామమున మనము దేనిని అడిగినా దానిని అనుగ్రహిస్తానని, దాని వలన తండ్రికి మహిమ వస్తుందని ప్రభుల వారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేకమైనటువంటి తెగలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాయి. ఈ రోజున మనం చూసినట్లయితే ప్రజలు అనేక విధములైనటువంటి శ్రమల ద్వారా, అనేక విధమైనటువంటి శోధనల ద్వారా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏ కుటుంబాన్ని చూసుకున్నా మనం శాంతి, సమాధానం అనేటువంటిది కొరవడి ఉన్నది. ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక మూలన అపవాది సంబంధమైన కార్యాలు, ఎవరిలో ఒకరిలో కుటుంబంలో ఏ ఒక్కరిలోనైనా సరే అపవాది తనకిష్టమైనటువంటి దుష్ట సంబంధమైన కార్యాలను వాడు తన కార్యాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. వాడు కేవలము అబద్ధికుడును, సత్ప్రవర్తన లేకుండా చేస్తూ తన కోరికలను మానవుని ద్వారా నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఎందుచేతనగా ఆది తల్లిదండ్రులైనటువంటి హవ్వ, ఆదాము వారికి ఉన్నటువంటి ఆ ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి ఆ బంగారపు తాళపు చెవులను
మరి ఆ అధికారాన్ని, మరి ఈ భూమి మీద ఉన్న సర్వ సృష్టిని శాసించగలిగేటువంటి ఆ అధికారాన్ని ఎప్పుడైతే దుష్టుడైనటువంటి అపవాదికి వారు దారాదత్తం చేశారో, ఆనాటి నుండి మానవుని మీద పాపము ఏలుబడి చేస్తూ ఉంది. మరి అపవాదికి అధికారము మరి వారంతరికి వారు ఇచ్చినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవునిచ్చినంగమా, అయినప్పటికీ కూడా మరి పరలోకపు తండ్రి మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. అపవాది సంబంధులుగా మనం ఉన్నప్పటికీ ఆయన మరి అపవాది సంబంధమైనటువంటి బంధకాలలో నుండి, అపవాది సంబంధమైన మరి సాతాను బంధకాల నుండి విడిపించటానికి, ప్రజలను పాపముల నుండి వారి దోషముల నుండి పరిహరించటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మనకు రక్షకునిగా అంగీకరించాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి చెబుతున్నటువంటి మాట, మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి నా వలన మహిమపరచబడినట్లు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు మరి ప్రతి దానిని నేను చేస్తాను అని దేవుడు ఈ రోజున మనకు సెలవిస్తా ఉన్నాడు. మీరు నన్నేమి అడిగినను, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దాన్ని చేస్తాను అని దేవుడు ఖండితంగా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమున యేసు ప్రభుల వారిని మరి మీరు నమ్మినట్లయితే, యేసు ప్రభుల వారి యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన నామమున మీరు ఏది అడిగినా అది ఇవ్వడానికి దేవుడు తన చేతులు చాచి మిమ్మలను పిలుస్తా ఉన్నాడు. ఆయన దేనిని అడిగినా మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాకపోతే నీవు అడుగునప్పుడల్లా మరి ఆయన మరి సజీవుడైనటువంటి దేవుడని, ఆయనే నిజమైన దేవుడని, పరలోకము నుండి దిగి వచ్చిన దైవ కుమారుడని, మరి దేవుని యొక్క స్వాస్థ్యమని నీవు నమ్మినట్లయితే ఆయన నామమున నీవు ఏది అడిగినా అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది కాలమునకు నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోతాను. నేను వెళ్ళినా కానీ నాకంటే మరి నేను చెప్పినటువంటి మాటలు మీకు మరి జ్ఞాపకం చేయుట కొరకు తండ్రి మరి మీ కొరకు మరి యొక్క ఆత్మను మీ దగ్గరికి పంపిస్తాడు అని అంటూ ఉన్నారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఎవరైతే యేసు ప్రభుల వారిని ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను తెలుసుకుంటారు, ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు. ఎవరైతే యేసు ప్రభుల వారిని ఎరగరో వారికి ఆజ్ఞలు తెలియవు, ఆజ్ఞలను గైకొనటం అంటే ఏమిటో వారు ఎరుగరు. కాబట్టి ఈ రోజున ఆజ్ఞలు మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. దేవుని మాట మరి వినటమే ఆయన ఆజ్ఞ లెక్క. కాబట్టి ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను పాటించినట్లుగా మనం మారిపోతాం. కాబట్టి ఆయన మాట వినకపోవటం చేతనే మీరు అపవాది సంబంధులుగా మారిపోతూ ఉన్నారని, మరి దేవుని సన్నిధికి దూరమైపోతున్నారని మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మీరు నా నామమును అడుగుతున్నారు కదా, మరి కొద్ది దినాలకు నేను మీ నుండి వేరు చేయబడి పరలోకమునకు వెళ్ళబోతూ ఉన్నాను. అయినప్పటికీ నేను మీ కొరకు తండ్రిని వేడుకుంటాను అని అంటున్నారు కదా. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మనకు అనుగ్రహించటానికి యేసు ప్రభుల వారు తండ్రిని వేడుకుంటానని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ప్రయత్నపడాలి. ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన శిలువ మరణము పొంది తిరిగి లేచి ఆరోహణమైన తరువాత మరి ఆదరణకర్త అనేటువంటి సత్య స్వరూపియగు మరి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించడానికి తండ్రిని వేడుకుంటానని యేసు ప్రభుల వారే చెప్తా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుల వారు ఆరోహణమైన తరువాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకమునకు ఎక్కిన తర్వాత మరి ఆయన చెప్పినటువంటి మాటలను స్థిరపరచడానికి, ఆయన ఈ లోకంలో ఉండగా ఏ రీతిగా జీవించాలి, దేవుని మాటల యందు ఏ రీతిగా నిలబడాలి, దేవుని మాటలను అనుసరించి ఏ విధంగా నడవాలో ఆయన చెప్పినటువంటి మాటలు మరిచిపోకుండా మరి మనలకు మరలా గుర్తు చేయటానికి, మనలో ఉండటానికి, మనలో జీవించటానికి ఆయన వేరొక ఆదరణకర్తను మన కొరకు పంపించటానికి తండ్రిని వేడుకుంటానని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే యేసు ప్రభుల వారి నామమున
దేనినైతే అడుగుతారో దానిని అనుగ్రహించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున యేసు ప్రభుల వారి యందు నిలిచి ఉన్నటువంటి నీవు, యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా మరి అంగీకరించినటువంటి నీవు, నీ జీవితంలో ఇప్పటికీ కూడా యేసు ప్రభుల వారు దేవుడని, మరి యేసు ప్రభుల వారు సమస్తాన్ని మరి మరి జరిగించటానికి అధికారం కలిగిన వాడని, యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచితే మరి స్వస్థత కలుగుతుందని, యేసు ప్రభుల వారిని మరి నమ్మినట్లయితే మరి దేనిని అడిగినా దానిని దయచేస్తాడని నీవు ఇంకనూ నమ్మనటువంటి వ్యక్తులుగా నీవున్నావా? ఈ రోజున ప్రభులు వారు అంటున్నాడు, ఎవడైతే నన్ను నిజముగా ప్రేమిస్తాడో, ఎవరైతే నన్ను నిజముగా ఆరాధిస్తారో, ఎవరైతే నన్ను మరి ఆత్మతోను సత్యముతోను మరి హృదయపూర్వకంగా నన్ను అడుగుతారో వారికి ఏది కొదువు లేకుండా దానిని దయచేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒకవేళ నేను పరలోకమునకు ఎక్కిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఎవరు లేరని మళ్ళీ లోకంలోనికి జారిపోతారేమో, అలాగున జరగకుండా మరి వేరొక ఆత్మను సత్య స్వరూపియగు ఆదరణకర్తను మనకు మరి పంపించటానికి ఆయన తండ్రి దగ్గర వేడుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎన్నడూ కూడా మనలను ఎడబాపి ఉండేవాడు కాదని మనకు అర్థమవుతా ఉంది. మరి యేసు ప్రభుల వారు వచ్చినటువంటి ఆ కార్యము అయిపోయిన తరువాత, మరి యేసు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తరువాత ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకమునకు ఎక్కిపోతాడు. అయినప్పటికీ కూడా మనలను విడిచిపెట్టినవాడు కాదండి. ఎందుకంటే ఆయన వేరొక ఆత్మను అనగా ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని మనకు మరి సహాయముగా, మనకు తోడుగా నిత్యము మనలను మరి సత్యములో నడిపించేటువంటి, పాపములో పడకుండా మరి జీవములో నడిపించటానికి ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి వెళ్ళారండి. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 నామముల ఎవరైతే మరి దేవునిని అడుగుతారో వారికి సమస్తాన్ని దయచేయడానికి ఆయన మరి మీరు అడిగినటువంటి దానిని మీకు అనుగ్రహించి దాని ద్వారా నీవు ఆనందిస్తున్నావో లేదో చూడటానికి నీ దగ్గరికి వారు వస్తారని నీకు కనపరుచుకుంటారు. నీకు వారిని కనపరుచుకుంటామని ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దేనినైతే అడుగుతారో ఈ 3 కూడా ఒకటే. త్రిత్వము అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి మరి మాట. మరి త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు, త్రిత్వములో ఏకమై ఉన్న దేవుడు అనేటువంటి మరి సబ్జెక్ట్ని మనం తర్వాత నేర్చుకుందాం. నా ప్రియ దేవుని జనాంగమా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 కూడా ఏకమై మనతో జీవిస్తూ మనలను జీవింపచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో మరి ఆ నామమున మరి మీరు దేనిని అడుగుతారో దానిని మీకు ఇవ్వటానికి మరి నేను ప్రభువును, తండ్రిని వేడుకుంటానని కుమారుడు అంటున్నాడు. కుమారుడు ఒకవేళ మరి పైకి ఎత్తబడినప్పుడు వారి ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచి మనలో జీవింపచేస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా మనము ఆత్మలో జీవించి ఉన్నామంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మరి నివాసం ఉంటూ ఆయన అనేక ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమా, యేసు ప్రభుల వారి నామమున నీవు దేనినైతే అడుగుతావో దానిని ఇవ్వడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవునిని అడుగుతున్నావా? యేసు ప్రభుల వారి నామమున నీవు ఏది అడిగినా అది నీకు దొరుకుతుందని ఈ రోజున దేవుడు రూఢీపరచుచున్నాడు. కాబట్టి ఆయన నామమున నీకు అవసరమైన దానిని అడిగితే ఆయన ఇవ్వటానికి ఇష్టపడే దేవుడు, ఆయన ఇవ్వటానికి మరి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా నీ తెరవబడిన హృదయముతో, మరి వినయము కలిగిన హృదయముతో, మరి పరిశుద్ధమైన హృదయముతో, భక్తి కలిగిన హృదయముతో యేసు ప్రభుల వారిని విశ్వాసం ఉంచి ఆయనను అడగమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు అడిగినట్లయితే ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైనటువంటి మరి గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చూడగలం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ నామమున దేనిని అడిగినా ఇస్తానన్నట్టున్నారు అయ్యా. ఈ రోజున నీ నామాన్ని గుర్తెరగినటువంటి బిడ్డలు ఈ రోజున నీ నామాన్ని తెలుసుకొని నీ అందు విశ్వాసం నుంచి అడుగుతూ ఉండగా
వారు అడిగేటువంటి ప్రతి దానిని వారికి అనుగ్రహించి, నీవే నిజమైన దేవుడవని, సజీవుడవైన దేవుడవని, పరిశుద్ధుడవని, పరలోకము నుండి దిగి వచ్చిన దైవ కుమారుడవని నీ బిడ్డలందరూ తెలుసుకున్నట్ల సహాయం దయచేయమని, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మీ దూతల కాపుదల ఉంచి, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.